హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఎర్లీ మార్నింగ్ 4:30కి వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఫ్రైడే అండి ఈరోజు. ఎక్కువ పనులు ఉంటాయి. లేయడంతోనే ఇల్లంతా కూడా ఒకసారి సర్దేసుకొని, ఇల్లు ఊడ్చేసి, తడిబెట్ట కూడా పెట్టిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్‌లోకి వచ్చానండి. వన్ సైడు కర్రీ చేస్తున్నాను. అండ్ ఆ రోజు తోటకూర పప్పు చేశాను. బెండకాయ ఫ్రై కూడా చేశాననమాట. టెడీకైతే ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ధనుష్‌కి ఇంకొక 10 మినిట్స్ టైం ఉందనమాట. ఈలోపు నేను జీరా వాటర్ పెట్టుకొని, జీరా వాటర్ కూడా తాగాను. తాగిన తర్వాతే మళ్ళీ గుమ్మం ముందు ఊడ్చేసి తడిబెట్టబెట్టి ముగ్గులది పెడదాం అనుకున్నాను. మార్నింగ్స్ ఎర్లీగానే లేస్తానండి ఎవ్రీ ఫ్రైడే. అప్పుడే ముగ్గు పెట్టేయొచ్చు. కాకపోతే టైం సరిపోదు. ఒక 20-30 మినిట్స్ అయినా పడుతుంది కదా! గుమ్మం ముందు ఊడ్చేసి తడిబట్ట పెట్టిన తర్వాత కొంచెం ఆరితే బావుంటుంది ముగ్గులు అది పెట్టుకోవడానికి. కలర్స్ అయితే నిండుకున్నాయి నా దగ్గర ప్రెజెంట్. కలర్స్ ఏం లేవు. సరే నార్మల్‌గా అయితే ముగ్గు పెట్టేస్తున్నాను. ఎవ్రీ ఫ్రైడే మీకు తెలిసిందే కదా! ఇలా ఒక ముగ్గే వేస్తూ ఉంటాను. అంటే ఒక డిజైనే వేస్తూ ఉంటాను. టెడ్డీ కూడా వెళ్ళిందండి స్కూల్‌కి. వెళ్ళిన తర్వాత ఆరాంగా కాఫీ అయితే పెట్టుకుంటున్నాను. మా వారు కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత. ఇప్పుడే ఒక 10 మినిట్స్ అలా రిలాక్స్ అవుతాను. ఫోన్ కూడా చూడను ఆ టైంలో. కాకపోతే వీడియో కోసం అని చెప్పి తెచ్చి కొంచెం వీడియో తీసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. గిన్నెలు ఇంకా వాష్ చేయలేదు. వాష్ చేయాలి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఫ్రైడే తీసుకున్న వ్లాగ్ అనమాట. అలా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇలా స్టవ్ కూడా నీట్‌గా కడిగేసుకొని, పసుపు బొట్లు పెట్టుకొని, ముగ్గు కూడా వేసుకున్నాను. బియ్యపు పిండితో వేసుకున్నానండి. ఇదివరకు గుమ్మం ముందు ముగ్గైతే ముగ్గు పిండితోనే వేసుకునేదాన్ని. కానీ ఈ మధ్య బియ్యపు పిండితోనే వేసుకుంటున్నాను. బయట పెడితే బియ్యపిండి సాఫ్ట్‌గా అసలు పడట్లేదనమాట. అందుకే ఒక బాటిల్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. సో దట్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసి ముగ్గు వేసుకుంటుంటే ముగ్గు పిండి ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తుందనమాట డిజైన్. గిన్నెలు కూడా కడిగేసి బాల్కనీలో పెట్టేశాను. హాల్‌లో అన్ని రూమ్స్ అలా సర్దుకుంటూ వస్తున్నాను కదా! హాల్ దగ్గరికి వచ్చేసరికి ముందు రోజు పెట్టిన పూలు అలా వడిలిపోయి ఉన్నాయన్నమాట. డెకరేషన్ కోసం పెట్టుకున్నాను కదా! అవి కూడా సర్దేసుకొని ఫ్రెష్ అప్ అయ్యొచ్చి ఈరోజు బెల్లం పరమాన్నం అయితే చేశాను. అమ్మవారి దగ్గర పెట్టేసుకొని పూజ చేసుకున్నాను. ఉప్పు దీపం కూడా చూయిస్తాను నెక్స్ట్ ఫ్రైడే వ్లాగ్‌లో. అలా డిలే అయిపోతుంది కదా! అండ్ ఈరోజు మేము ఒక ట్రిప్‌కి వెళ్దామనేసి మా ప్లాన్ అనమాట. సో అందుకే ఈరోజు అన్నీ కూడా పనులు హడావిడిగా జరుగుతూ ఉన్నాయి. ఇంటి ముందు ఉన్న సూపర్ మార్కెట్‌కి అయితే వచ్చి కొన్ని స్నాక్స్ అలా తీసుకుంటున్నాననమాట. పిల్లలకి కావాలి కదా అని చెప్పి. మార్నింగే జస్ట్ అలా అనుకున్నాము. వెళ్దామా ఎక్కడికైనా 2 డేస్ అలా వస్తుందనమాట. సాటర్డే, సండే హాలిడే పిల్లలకైనా, మా వారికైనా. సో వెళ్దాము 2 డేస్ ట్రిప్ నియర్ బై కొంచెం చెన్నైకి దగ్గరలో అని అనుకున్నాము. లాస్ట్ సమ్మర్‌లో కూడా ఎక్కడికి వెళ్ళలేదు. దగ్గర దగ్గర ట్రిప్స్ వెళ్ళక 3 ఇయర్స్ అవుతుంది. ఎందుకంటే ధనుష్ +1, +2, 10థ్ అని చెప్పి అలా డిలే అయిపోయింది. వాడు బీటెక్ కూడా వచ్చాడు కానీ అసలు వెళ్ళడానికి కుదరట్లేదు. కానీ ఇప్పుడు వెళ్దాము అని అలా ప్లాన్ వేసుకున్నాం. అది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనమాట. మార్నింగ్ అనుకున్నాము. ఈవినింగ్ స్టార్ట్ అయిపోదాము అని చెప్పి. అందుకే ప్యాకింగ్ అది చేసుకోవాలి కదా! అండ్ స్కూల్‌కి, కాలేజ్‌కి, ఆఫీస్‌కి అలా వెళ్ళిపోయారు ముగ్గురు కూడా. నేనొక్కదాన్నే ఇంట్లో ఉంటాను కాబట్టి వాళ్ళ బట్టలు కూడా నేనే సర్దాలి. టెడ్డీకైతే లిటరల్లీ అసలు తెలీదు. ధనుష్‌కైనా తెలుసు కానీ ఫోన్ చేసి చెప్పాను. ఫోన్ అలో ఉంటుంది కాబట్టి ధనుష్‌కి. వాడికి ఖాళీ పీరియడ్స్ ఉంటాయి కదా! ఆ టైమింగ్ నాకు తెలుసు. సో ఫోన్ చేసి చెప్పాను. టెడ్డీకైతే అసలు తెలీదు. టెడ్డీ వచ్చేసరికి నేను అన్నీ సర్దేసి హాల్‌లో అలా బ్యాగులు పెట్టున్నాను కదా! భలే షాక్ అయింది అసలు. ఎక్కడికెళ్తున్నాము? ఎందుకు బ్యాగులన్నీ సర్దేశావు మమ్మీ అని. ఇలా ట్రిప్ వెళ్తున్నాము అంటే ఎంత ఎక్సైట్ అయిందో అసలు. కరెక్ట్‌గా హాఫ్ అన్ అవర్ అలా టైం ఇచ్చాను అంతే. 5:30కి అలా స్టార్ట్ అవుదాము అని చెప్తే ఫాస్ట్‌గా రెడీ అయిపోయింది స్నానం అది చేసేసుకొని. అలా 5:30కి పిల్లలు నేను స్టార్ట్ అయిపోయి మా వారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కూడా పిక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. ఇక అక్కడ వరకే డ్రైవింగ్. ఆఫీస్ దగ్గర నుంచి మా వారే అనమాట. అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి చెప్పలేదు కదా!
మేము కూర్గు వెళ్దాము అనేసి అనుకున్నామండి. ఆన్ ద వే బెంగుళూరు నుంచే మేము వెళ్ళాలి. అందుకే బెంగుళూరు వెళ్ళేసరికి నైట్ 1:00 అయింది. అక్కడ రూమ్ తీసుకొని 3-4 అవర్స్ స్టే చేసి, అంటే నిద్రపోతే మార్నింగ్ బాగుంటుంది కదా, ఎంజాయ్ చేయొచ్చు. నిద్ర అనేది లేకుండా డైరెక్ట్ అలా వెళ్ళాలి అంటే కొంచెం కష్టం కాబట్టి బెంగుళూరులో 3-4 అవర్స్కి అలా రూమ్ తీసుకొని పడుకొని మళ్ళీ మార్నింగ్ 5కి అలా స్టార్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. దగ్గర ఇప్పుడు కూర్గ్ కూడా దగ్గరలో ఉన్నాము. ఫుల్ రెయిన్ అండి, అసలు కారు దిగడానికి కూడా లేదనమాట. మీరే చూస్తున్నారు కదా ఎంత రెయినో. ఒక 5 మినిట్స్ అలా గ్యాప్ ఇస్తుంది అంతే, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. మధ్యలో కార్ ఆపుకొని జస్ట్ బ్రేక్ఫాస్ట్ వరకు చేశాను. యాక్చువల్లీ నేను వీడియోస్ ఏమి తీయాలి అనుకోలేదు, నాకు మెమరబుల్గా కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, అవే పెడుతున్నాను అనమాట. కూర్గ్ ఎవరు కూడా ఎక్స్ప్లోర్ చేయలేదేమో అనిపించింది. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను ఈ ప్లేస్ని అనిపించింది నాకు. నాకైతే ఊటీ కంటే కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. అక్కడ టీ తోటలు ఉంటాయి కదా, ఇక్కడ కాఫీ తోటలు ఉంటాయి. ఎంత బాగుందంటే సీనరీస్ కూడా మనం అసలు ఇండియాలోనే ఉన్నామా అన్నట్టు అనిపించింది అనమాట. అంత బ్యూటిఫుల్, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అసలు కళ్ళన్నీ నిండిపోతాయి మనకు చూడంగానే, ఎంత తృప్తి అనిపిస్తుందో. నాకైతే సూపర్గా నచ్చింది కూర్గ్. రియల్లీ ఇలా ఉంటుంది కూర్గు అని చెప్పి నేను ఎక్కడ వీడియోస్ చూడలేదు. అండ్ అలాగే మనము కొంచెం సెర్చ్ చేస్తాం కదా ప్లేస్కి వెళ్ళాలి అంటే, అలా కూడా చూడలేదన్నమాట. చూసుంటే బాగున్ను. డే అంతా బిజీగా ఉన్నాం కాబట్టి అసలు చూడలేకపోయాము. సో దట్ అందువల్ల మిస్ అయ్యాను. కాకపోతే ఇక రూమ్స్ అవి సాటర్డే సండే వీకెండ్స్ కాబట్టి అస్సలు అవైలబుల్గా లేవన్నమాట. ఇక మేము రిసార్ట్స్కి అయితే వెళ్ళాము. అక్కడ ఒకటే రూమ్ అవైలబుల్గా ఉంది, అక్కడ తీసుకున్నాము. కాకపోతే అది కూడా చాలా రూమ్స్ సెర్చ్ చేసిన తర్వాత దొరికింది. అంత ఈజీగా అయితే దొరకలేదన్నమాట, ఎందుకంటే అంత బిజీగా అక్కడ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కూర్గ్ చిన్నదేనండి ఊరు, బట్ బయట మనం సైట్ సీయింగ్కి వెళ్ళాలి అంటే మాత్రం బోల్డర్ని ఉన్నాయి. కరెక్ట్గా 3 days అయితే ఉండి మొత్తం సైట్ సీయింగ్ చూసుకొని రావచ్చు. అంత బ్యూటిఫుల్ ప్లేస్. మేము తీసుకున్న రిసార్ట్స్లో ఏంటంటే రిసెప్షన్ దగ్గర ఇలా ఉందన్నమాట, ఓల్డ్ మండువా హౌస్ లాగా. ఇది రియల్ ప్లాంట్ అంట. నేను అప్పటిదాకా ప్లాస్టిక్ ఏమో అని చెప్పి చూస్తూ ఉన్నాను, కానీ తర్వాత లైట్గా ఎక్కడో ఎండిన ఆకు లైట్గా కనిపించింది. అండ్ అలాగే ఫ్లవర్స్ అవి కూడా న్యాచురల్గా ఉన్నాయి కాబట్టి ఓకే ఇది రియల్ ప్లాంట్. ఎంత బాగుందో. అక్కడ క్లైమేట్కి వస్తాయేమోనండి, దారి పొడుగునా రోజెస్ కానివ్వండి, మందారాలు కానివ్వండి, గుత్తులుగా కాసున్నాయన్నమాట. ఫ్లవర్స్ నిండుగా ఉన్నాయి. చూసారు కదా క్లైమేట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకు మెమరబుల్గా ఉండడం కోసం వీడియోస్ తీసుకున్నాను. అదే యూట్యూబ్లో కూడా పెడదాము, ఎందుకంటే నెక్స్ట్ ఎప్పుడైనా చూడాలి అనుకున్నప్పుడు నాకు నేనే వీడియోస్ చూసుకుంటాను కదా అని చెప్పి అలా జస్ట్ పోస్ట్ చేస్తున్నాను అంతే. ఇక మధ్యాహ్నం లంచ్కి వచ్చామండి. ముందు రోజు 5:30కి అలా స్టార్ట్ అయితే మేము కూర్గ్ వచ్చేసరికి 10:30, 11 అయింది. మాకు రూమ్ దొరికేసరికి 12:30 అయిపోయింది అనమాట. దగ్గర 1.5 hour 2 hours పట్టింది. చెక్ ఇన్ టైం వచ్చేసి 12 o'clock కాబట్టి అలా సెర్చ్ చేసుకుంటూ ఆన్ టైంకి మేము రూమ్ అయితే వచ్చేసాము. రూమ్లో బ్యాగులన్నీ పెట్టేసి లంచ్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ కూడా ఒక వాటర్ ఫాల్స్ ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్దాము అని చెప్పి వెళ్ళాం. కానీ విపరీతమైన రెయిన్, అలాగే రెయిన్ కోట్స్ అలా వేసుకున్నాము. అక్కడ వీడియో తీయడానికి కూడా మొబైల్ పట్టుకుంటే ఫుల్ తడిచిపోతుంది అనమాట. మొబైల్స్ అవి ఎక్కడ పాడైపోతాయో అని చెప్పి నేను అక్కడ వీడియో ఏం తీసుకోలేదు. అక్కడ ఒక ప్లేస్ చూసుకున్న తర్వాత రూమ్కి వచ్చేసాము. ఇక విపరీతమైన చలి, కంపల్సరీగా అంబ్రిల్లా ఉండాలి, రెయిన్ కోట్ ఉండాలి, స్వెటర్ ఉండాలి, అంత చలిగా ఉంది. బట్ క్లైమేట్ మాత్రం సూపర్ డూపర్గా ఉంది. గ్రీనరీ అండి, ఫుల్ కూర్గ్ అంతా కూడా గ్రీనరీ.
అండ్ తలకావేరి అక్కడ కూడా వీడియో ఏం తీయలేదన్నమాట నేను. ఇక్కడ వచ్చేసి రిటర్న్ అయ్యేటప్పుడు ఒక షాప్లో నేనేంటంటే ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూస్తాను కదా, మర్చిపోయాను అనమాట. ముందు రోజు ఎక్కడ ఖాళీ ఉంది, ఫుల్ రెయిన్ కదా, కార్ దిగడానికి లేకుండా అంత రెయిన్. యాక్చువల్లీ మాకు తెలియకుండానే కరెక్ట్ సీజన్లో వచ్చామంట. హోటల్ వాళ్ళు చెప్పారు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లోనే కూర్గ్ బాగుంటుంది అని చెప్పారు. సరే పోనీలే అనేసి అనుకున్నాము. కాకపోతే బయటకు వచ్చాము అంటే మాత్రం ఫుల్ తడిచిపోతామండి, చలి తడుస్తాం కాబట్టి. కాకపోతే బాగుంది, క్లైమేట్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇలా 2 కప్స్ తీసుకున్నాను. అండ్ ఆ బాటిల్లో అవన్నీ మెంతులు అండ్ కొన్ని మూలికలు అలా వేసున్నారు కదా, అదొక బాటిల్ తీసుకున్నాను. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా తీసుకున్నాను అనమాట. అవి 3 తీసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం అంటే కూర్గ్కి దగ్గర దగ్గర ఒక 80-90 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఉందన్నమాట. టీ ఆగుదామని చెప్పి ఆగాం. మాకే తెలియదు ఇక్కడ ఇలా ఉంటుంది అని చెప్పి. సరే ఇక్కడ స్పెషల్ ఏంటంటే పిక్స్ అలా వాళ్ళు ఒక రెడ్ కలర్ ఫ్రాక్ ఈ డ్రెస్ ఇస్తారండి. డ్రెస్ వేసుకొని అలా రింగ్లో కూర్చుంటాం, ఉయ్యాలాగా ఉంది కదా, పిక్స్ తీసుకువచ్చు అనమాట. ఫ్రేమ్ అది ఇస్తారు, అందుకు స్పెషల్ అక్కడ. సో మేము అవేం తీసుకోలేదు కానీ పిక్సే తీసుకొని స్టార్ట్ అయిపోయాము. వెళ్తూ ఉంటే ఇక్కడ బుద్ధుని టెంపుల్ కూడా ఒకటి చూసుకోలేదు, ఇక్కడ చూసుకుందామనేసి వచ్చాము. నాకు ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది, సూపర్ ఉందండి. మేము ఆన్ ద వేలోనే పిక్స్ దిగాం కానీ వెళ్ళిన సైట్ సీయింగ్లో పెద్దగా పిక్స్ ఏం దిగలేదు. లాస్ట్లో నేను యాడ్ చేస్తాను, చూసేయండి. ఈ టెంపుల్ని గోల్డెన్ టెంపుల్ అంటారు. ఎంత బాగుందంటే అక్కడ వాళ్ళు అలా పాడుతూ ఉన్నారనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక్కడ కొంచెం షాపింగ్ ఉందండి. మనం ఏవైతే తీసుకోవాలి అనుకుంటున్నామో ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు. నాకైతే ఈ ప్లేస్లో ఎక్కువసేపు నిల్చొని అలా చూడాలి అనిపించింది. చాలా బాగుందండి. యాక్చువల్లీ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేను. మనము కొత్తగా కూర్గు వెళ్ళాము అనుకోండి, కూర్గులో సైట్ సీయింగ్ ప్లేసెస్, చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అని మనకు తెలియనప్పుడు హోటల్ రూమ్స్ వాళ్ళని అడిగితే వాళ్ళే ఒక మొత్తం లిస్ట్ ఇస్తారు, దాని ప్రకారం మనం చూసుకోవచ్చు. కాకపోతే అక్కడ చెప్తాను, ముందుగా బుక్ చేసుకుంటే బెటర్ అండి హోటల్ రూమ్స్. అవి సాటర్డే సండే వెళ్తే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అదొకటి మన వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్. ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయాం కదా, దగ్గర దగ్గర మేము మైసూర్ దాటి బెంగళూరు దగ్గరలో ఉన్నామండి. ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ రెయిన్. మైసూర్ దగ్గర నుంచి కూడా ఫుల్ ట్రాఫిక్ కొనిందండి బెంగళూరు వరకు. బెంగళూరులో ఐకియాలో ఆగాము, కొంచెం షాపింగ్ చేద్దాము అనిపించింది. నేను ఐకియాలో తీసుకున్న ఐటమ్స్ ఏం తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనండి, ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.